ప్రేమికురాలి కోసం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిబ్బందిపై యువకుడు దాడికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి ప్రయాణించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీట్ను ఇద్దరు ప్రేమికులు బుక్ చేసుకున్నారు. అయితే యువతుల పేరుతో 2 సీట్లను బుక్ చేసుకోవడంతో యువకుడిని బస్సు డ్రైవర్ అనుమతించలేదు. దీంతో ఆ యువకుడు బస్సు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ప్రేమికులు దిగారు. ఇద్దరిని పక్కపక్కన కూర్చొనివ్వని డ్రైవర్ను వదలొద్దని యువతి చెప్పడంతో యువకుడు రెచ్చిపోయి చిలకలపూడి సెంటర్లో డ్రైవర్పై దాడి చేశాడు. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమికురాలి కోసం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు సిబ్బందిపై యువకుడు దాడికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి ప్రయాణించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీట్ను ఇద్దరు ప్రేమికులు బుక్ చేసుకున్నారు. అయితే యువతుల పేరుతో 2 సీట్లను బుక్ చేసుకోవడంతో యువకుడిని బస్సు డ్రైవర్ అనుమతించలేదు. దీంతో ఆ యువకుడు బస్సు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ప్రేమికులు దిగారు. ఇద్దరిని పక్కపక్కన కూర్చొనివ్వని డ్రైవర్ను వదలొద్దని యువతి చెప్పడంతో యువకుడు రెచ్చిపోయి చిలకలపూడి సెంటర్లో డ్రైవర్పై దాడి చేశాడు. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.